డియర్ స్టూడెంట్స్, ఎంసెట్ ఐఐటి జేఈ ప్రిపరేషన్లో భాగంగా మనం డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అందులో ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో ప్రీవియస్ 2 వీడియోస్లో మనం 1994 టు 2002 వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఈ వీడియోలో 2003 నుంచి అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? రైట్. సో మీరు చేయాల్సిందల్లా బాగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ నేర్చుకోండి. ఎక్కడైనా చిన్న లాజిక్స్ యూజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. 27th ప్రాబ్లం, 26 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. 27th 2003 ఇయర్లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసాము, బట్ డెరివేటివ్ పైన డెఫినేషన్ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్స్ ఎక్కడ చూడలేదు. ఓకే, 2003లో అడిగింది ఆ క్వశ్చన్. అదే ఫస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉండే ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఏంటి, f of x పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ గివెన్ if f of x is equal to x minus 1 by 2x square minus 7x plus 5 whenever x not equal to 1 and minus 1 by 3 for x is equal to 1. So then find the value of f dash 1. Okay, so ఎలా ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకి డెఫినేషన్ ఏంటండి, f dash 1 డెఫినేషన్ యాజ్ పర్ డెరివేటివ్ కాన్సెప్ట్ లిమిట్ x tends to 1 f of x minus f of 1 by x minus 1. Okay, so remember this. F dash 1 is equal to limit x tends to 1 f of x minus f of 1 by x minus 1. Right. Now f dash 1 is equal to limit x tends to 1. ఈ 1 by x minus 1 పక్కన పెడతాం, మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఈ 1 by x minus 1 సైడ్కి రాసిన. నౌ వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటండి, x minus 1 by 2x square minus 7x plus 5, right? Minus f of 1 how much? Minus f of 1 at x is equal to 1, f of 1 is equal to what? Minus 1 by 3. Minus 1 by 3. ఓకే, సో డెరివేటివ్ ప్రాబ్లం కాస్త లిమిట్ ప్రాబ్లంలోకి మారిపోయింది. ఇప్పుడు మనం లిమిట్ నాలెడ్జ్ని యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫామ్కి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. 3 LCM 3 into x minus 1 3x minus 3, 3 into x minus 1 3x minus 3. సో మైనస్ ఇంటూ మైనస్ బికమ్ ప్లస్. దీన్ని దాంతో మల్టిప్లై చేస్తే 2x square minus 7x plus 5. ఓకే, నౌ లిమిట్ x tends to 1 2x square in numerator minus 7x plus 3x minus 4x 5 minus 3 plus 2 by 3 into x minus 1. In numerator what is common? 2 common. What is remaining? X square minus 2x plus 1 by 3 into x minus 1. Observe numerator, that is the formula of x minus 1 whole square. Otherwise you can factorize that one. So limit x tends to 1 2 into x minus 1 whole square by 3 into x minus 1. 1 x minus 1 gets cancelled. Okay, 1 x minus 1 gets cancel. X minus 1 है ना. Now ఇక్కడ ఒక మనం మిస్టేక్ చేసాం. ఏంటంటే ఇక్కడ ఎల్సిఎం చేసినప్పుడు 3 ఇంటూ డినామినేటర్లో 2x square minus 7x plus 5 రాయడం మర్చిపోయాము. ఇలా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమైనా మర్చిపోతున్నామా లేదా చెక్ చేసుకుంటూ మరీ సాల్వ్ చేయాలి. సో హియర్ వీ హ్యావ్ 2x square minus 7x plus 5 in denominator. If we factorize that one, 2x square
మైనస్ 7x ప్లస్ 5కి 2 5 10 కదా. సో 10 అంటే 2x² మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 5, 2x taking common x minus 1 minus 5 common x minus 1. సో అగైన్ x minus 1 కామన్ 2x minus 5. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే డినామినేటర్లో x minus 1 ఇంటూ 2x minus 5 ఉంటుంది. సో డినామినేటర్ ఆల్సో x minus 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2x minus 5. ఓకే, సో నా x minus 1 హోల్ స్క్వేర్ ఇప్పుడు యాక్చువల్గా నాకు ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 0 ఉండే కదా ఇంతకుముందు. సో నాకు ఇక్కడ ఆప్షన్స్లో 0 ఎక్కడ కనబడట్లేదు, అందుకనే డౌట్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తే ఇక్కడ 2x² మైనస్ 7x ప్లస్ 5 మర్చిపోయామని తెలిసింది. ఓకే, ఒకవేళ మనకి ఎగ్జామినర్స్ అంటే పేపర్ సెట్టర్స్ ఎవరైతే ఉంటారో సో అలాంటి మిస్టేక్ జరుగుతుందనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 0 అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి టైంలో మనం 0 ఆప్షన్ పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవసరమైతే ఒక 5 to 10 seconds చూసుకోవాలి కరెక్ట్ చేసామా లేదా అని చెప్పేసి. రైట్, సో కంప్లీట్ x minus 1 square క్యాన్సిల్. నౌ వాట్ ఈస్ రిమైనింగ్ 2/3 into 2x minus 5. Now replace x with 1, you will get 2/3 into 2 into 1 2 minus 5, 3 into minus 3, that is minus 2/9 is the right answer. So minus 2/9 is the right answer. This is as per derivative definition. Okay, right. Next, second problem. If f of x is equal to x by 1 plus modulus of x for all x belongs to R, then find f dash of 0. Okay, so same, what is the definition? F dash of 0 is equal to limit x tends to 0 f of x minus f of 0 by x minus 0. Okay, so that is the definition of f dash of 0. Now replace f of x with that one. Limit x tends to 0, x minus 0 means 1 by x into f of x, that is x by 1 plus modulus of x minus f of 0. As it is x belongs to R, f of 0 becomes 0 by 1 plus 0, that is 0. 0 by 1 plus mod 0. Okay, now limit x tends to 0, 1 by x, this becomes 0, right? X by 1 plus mod x, x gets cancelled. Now 1 by 1 plus mod 0, answer is 1. సింపుల్ ప్రాబ్లం. మనకి అసలు దీని డెరివేటివ్ ఎలా చేస్తారంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ఎఫ్ డాష్ ఎక్స్ చేయాలి అంటే u/v మెథడ్ చేయాలి. u/v మెథడ్ చేసి అందులో 0 సబ్స్టిట్యూట్ చేయాలని మనకి థాట్ వస్తుంది. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు, బట్ ఇది డెఫినేషన్ ఉంది కదా అందుకని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If f from R to R is an even function having derivatives of all orders, then which of the following is an odd function? వీటిలలో odd function అంటే ఏంటి? ఓకే స్టూడెంట్స్, ఇన్ ఫస్ట్ ఇయర్ ఫంక్షన్స్ చాప్టర్, ఏ పేపర్లో ఫంక్షన్స్ చాప్టర్లో మనకి ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ ఇంటిగ్రేషన్స్లో కూడా మనకు అవసరం ఉంటుంది. ఇంటిగ్రేషన్స్లో ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఓకే, సో ఇఫ్ f of minus x is equal to f of x, then that function is called as even function. If f of minus x is equal to minus f of x, then that function is called as odd function. Okay, so దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి x² cos x, secant x, x power 4 like that, x power 4 plus 1 like that. దీనికి వచ్చేసి x³ sin x tan x, ఓకే x³ ప్లస్ 1 ఇలాంటివి. అంటే x³ ప్లస్ 1 కాదు. ఓకే,
ఎక్స్ పవర్ 5. ఇలాంటివి ఏంటంటే మనం అందులో ఎక్స్ ప్లేస్లో ఇవి ఫంక్షన్స్ కదా, ఇప్పుడు సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ఇమీడియట్గా సైన్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా చెక్ చేయాలంటే ఇమీడియట్లీ రిప్లేస్ ఎక్స్ విత్ మైనస్ ఎక్స్. సైన్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకోండి. దెన్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇన్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్. సో మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయ్యింది కాబట్టి దట్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. దిస్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4. మైనస్ ఎక్స్కి పవర్ 4 అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 4. అగైన్ వీ గాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఫంక్షన్కి మాత్రం మైనస్ ఎక్స్ రిప్లేస్ చేస్తే ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈవెన్ ఫంక్షన్. ఓకే, మీరు ఈవెన్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆడ్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ అబ్జర్వ్ చేస్తే చాలా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి, అద్భుతమైన పాయింట్స్ ఉంటాయి. సో అబ్జర్వ్ ది నేచర్ ఆఫ్ గ్రాఫ్ ఆల్సో. ఓకే, సో ఈవెన్ ఫంక్షన్స్ గ్రాఫ్స్ కనుక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ చూస్తే దిస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. వై యాక్సిస్కి అటువైపు ఎలా ఉంటుందో ఇటువైపు అలానే ఉంటుంది. ఓకే, సో ఈ వీటి కనుక గ్రాఫ్లు అబ్జర్వ్ చేస్తే దోస్ ఆర్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్. ఇలా రకరకాల పాయింట్స్ అబ్జర్వ్ చేయొచ్చు మనం గ్రాఫికల్గా కూడా. ఓకే, మరి కొన్ని ఇలా ఉంటాయి మిక్స్డ్లో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంటుంది. దెన్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, కాస్ ఆఫ్ మైనస్ కాస్ ఎక్స్. సో దిస్ ఈజ్ నైదర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నార్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఫంక్షన్ ఈజ్ నైదర్ ఈవెన్ ఫంక్షన్ నార్ ఆడ్ ఫంక్షన్. ఈవెన్ కాదు, ఆడ్ కాదు, ఇలా. సో దిస్ ఈజ్ అబౌట్ ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్. నౌ కమ్ టు అవర్ క్వశ్చన్. ఇట్ ఈస్ గివెన్ దట్ there is a function which is an even function having derivatives of all orders. ఒక ఈవెన్ ఫంక్షన్ ఉందంటే దానికి డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయంట. ఈవెన్ ఫంక్షన్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అంటే కాస్ ఎక్స్ తీసుకుందాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ ఈజ్ మైనస్ సైన్ ఎక్స్ and second derivative is minus cos x, sin x derivative cos x, right? Third derivative is sin x. Okay, minus of minus sin x, sin x అవుతుంది. Okay, now what is the question? Okay, so f of x ganaka even function అయితే then which is an odd function. వీటిలలో ఒక ఆడ్ ఫంక్షన్ ఉంది, ఏంటి, f డబల్ డాష్ అంటే సెకండ్ డెరివేటివ్. సెకండ్ డెరివేటివ్ కాస్ ఎక్స్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ ఫంక్షన్. ఓకే, ఆడ్ ఫంక్షన్ అవ్వదు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఏమొచ్చింది, సైన్ ఎక్స్ వచ్చింది. సైన్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్, రైట్? అంటే సైన్ ఎక్స్ ఆడ్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఇది కాకుండా ఇంకా మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు అదర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 4 తీసుకోండి, ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, 4x³ ఆడ్. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, 12x² ఈవెన్. ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, 24x అగైన్ ఆడ్. ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్. Okay, so f triple dash x is odd function. So which of the following is odd function means f triple dash is the right answer. Their sum f dash plus f double dash, వీటన్నిటి సమ్ చేస్తే నైదర్ ఈవెన్ నార్ ఆడ్. 4x³ plus 12x². నెక్స్ట్ ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, దట్ ఈజ్ నైదర్ ఈవెన్ నార్ ఆడ్, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ప్లస్ ఎఫ్ త్రిబుల్ డాష్, ఇది కూడా ఈవెన్ ఆడ్. వీటిని సమ్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో, మీరు ఇలా చెక్ చేసండి, ఈ ప్రాపర్టీ చెక్ చేసినట్లయితే దట్ ఈజ్ నైదర్ ఈవెన్ నార్ ఆడ్. సో ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఎఫ్ త్రిబుల్ డాష్ ఈజ్ ఆడ్ ఫంక్షన్, దట్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కాకుండా అంతకుముందు వీడియో అంటే 90, 94, 95 క్వశ్చన్స్ అవి సాల్వ్ చేసిన వీడియోలో ఇది ఆల్రెడీ అక్కడ ఉంది. సో దీనికి ఇది ఆన్సర్. బోత్ సైడ్స్ లాగరిథం తీసుకొని వైని రాబట్టుకొని మనం సాల్వ్ చేయొచ్చు. సో గో త్రూ దట్ వన్. ఓకే, సో ఇవి
Next, again question on even function. F from R to R is an even function which is twice differentiable. Okay, రెండు సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాడు. దెన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వాట్ ఈజ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ పై? అంటే చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం చేసాం కదా, ఒక ఈవెన్ ఫంక్షన్ని ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? ఆడ్ ఫంక్షన్. ఓకే, మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? అగైన్ వి విల్ గెట్ ఈవెన్ ఫంక్షన్. ఓకే, అగైన్ వి విల్ గెట్ ఈవెన్ ఫంక్షన్. సో ఆ ఈవెన్ ఫంక్షన్కి పై, ఓకే, సో పై అప్లై ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ పై ఏమవుతుంది అంటే అది మళ్ళీ ఈవెన్ ఫంక్షనే కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్, రైట్? సో ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుందండి? మైనస్ సైన్ ఎక్స్. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ కాస్ ఎక్స్. ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇది కూడా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. సో దీనిలో గనక పై పెడితే ఏమవుతుంది? మైనస్ కాస్ ఆఫ్ కాస్ పై. కాస్ పై వాల్యూ ఈజ్ -1. నెక్స్ట్ అందులోనే మైనస్ పై పెడితే ఏం జరుగుతుందంటే కాస్ ఆఫ్ మైనస్ పై, కాస్ పై -1, కాస్ ఆఫ్ మైనస్ పై ఈజ్ కాస్ పై, కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. అంటే డబల్ డెరివేటివ్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అవుతుంది. యాజ్ ఫస్ట్ది ఈవెన్ ఫంక్షన్ అయితే సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆల్సో ఈవెన్ ఫంక్షన్. సో దానికి మైనస్ ఎక్స్ అప్లై చేస్తే మళ్ళీ అదే వస్తుంది కాబట్టి సో కాస్ ఆఫ్ మైనస్ పై కాస్ పై, దెన్ అగైన్ -1. సో కాస్ ఆఫ్ మైనస్ పై కాస్ పై, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా. సో కాస్ ఆఫ్ మైనస్ పై కాస్ పై మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ బై ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఈజ్ బై కాన్సెప్ట్. ఓకే, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అవుతుంది కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ పై విచ్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారన్నట్టు దాని అర్థం. కొంచెం డెప్త్ పెంచుతున్నాడు ఇయర్స్ చేంజ్ అయిన కొద్దీ. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇచ్చాడు? ax to the power of 41, bx to the power of -40, then find f double dash x by f of x. ఇది ఆన్సర్. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. 1 minus x square is 1/1 plus x square. ఈ రెండు కరెక్టా? రెండిట్లలో ఏవి కరెక్ట్? దట్ ఈస్ ద క్వశ్చన్. బోత్ కరెక్ట్, బోత్ రాంగ్, ఫస్ట్ కరెక్ట్ సెకండ్ రాంగ్, ఫస్ట్ రాంగ్ సెకండ్ కరెక్ట్. ఓకే, సో లెట్ us solve. f of x is equal, first one ax power 41 bx power -40. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ డెరివేటివ్ చేయండి. a ఇంటూ n ఇంటూ ఎక్స్ పవర్ n -1, n ఇంటూ ఎక్స్ పవర్ n -1, -40 -1 -41. నెక్స్ట్ f డబల్ డాష్ ఎక్స్ a into 41 into 40 into x power 39 minus 40 into -41 into x power -42. f double dash x లో ఇదేమవుతుంది? 1640 a x power 39 plus 1640 b x power -42. So observe in this one 1640 common and also I am taking x power -2 common. Then what is remaining? ax power 41 bx power -40. x power -2 into x power 41 x power 39, x power -2 into x power -40 x power -42. Why I am taking x power -2 means ఇక్కడ అదే ఉంది కాబట్టి. So observe this is f of x, right? So f double dash of x is equal to 1640 x power -2 into f of x. So ఈ f of x డినామినేటర్కి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే,
నెక్స్ట్ దాన్ని క్లియర్గా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ కనబడుతుంది కదా. సో ఎక్స్ ఇది ఈక్వల్ టు tan theta, ఎక్స్ ఇది ఈక్వల్ టు tan theta సబ్స్టిట్యూషన్, theta is equal to what, tan inverse x. సో డెరివేటివ్ ఆఫ్ అదేమవుతుంది, tan inverse ఆఫ్ 2 tan theta by 1 minus tan square theta. 2 tan theta by 1 minus tan square theta ఏంటి, tan 2 theta. సో tan inverse of tan 2 theta. ఓకే, సో tan inverse tan cancel, d by dx of 2 theta. 2 theta, theta అంటే ఏంటో రిప్లేస్ చేయండి, 2 tan inverse x. సో 2 into tan inverse x డెరివేటివ్ 1 by 1 plus x square. ఇక్కడ మాత్రం 1 by 1 plus x square ఇచ్చాడు, 2 మిస్ చేశాడు. సో దట్ ఈస్ కరెక్ట్, దిస్ ఈజ్ రాంగ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో ఫస్ట్ ఈజ్ ట్రూ అండ్ సెకండ్ ఈజ్ ఫాల్స్. కరెక్ట్, ఫస్ట్ ఈజ్ ట్రూ, సెకండ్ ఈజ్ ఫాల్స్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇది కొంచెం టైం తీసుకునే ప్రాబ్లం, ఎందుకంటే ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, రెండిటికి డెరివేటివ్స్ చెక్ చేయాలి. ఇది చూడగానే పెట్టొచ్చండి, మీకు ఇంతగానం చేయాల్సిన అవసరం లేదు. మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ కనుక ప్రాక్టీస్ చేసి ఉండి, లేదా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇది మీకు చూడగానే అయిపోవచ్చు. tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square ఫార్ములా డైరెక్ట్గా ఉంటుంది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో, దట్ ఈస్ 2 tan ఇన్వర్స్ x. 2 tan ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ 2 by 1 plus x square, అది కరెక్ట్ ఇవ్వలేదు. ఓకే, సో అది అలా చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, f of x is equal to 10 cos x plus 13 plus 2x into sin x. Then find f double dash x plus f of x. ఓకే, దీన్ని కూడా సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ చేయాల్సి ఉంది. సో కేర్ఫుల్గా చేయండి. What is f of x? 10 cos x plus 13 plus 2x sin x, అంటే 13 sin x plus 2x sin x. Okay, 10 cos x plus 13 sin x plus 2x sin x. Okay, that is f of x, right? Now f dash x, what is f dash x? 10 into cos x derivative minus sin x, 13 into sin x derivative cos x plus uv మెథడ్, x ఇంటూ sin x ఉంది కదా. సో 2 ఇంటూ x ఇంటూ sin x డెరివేటివ్ cos x ప్లస్ sin x ఇంటూ x డెరివేటివ్ 1. సో f డాష్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ sin x, 2 sin x, 2 sin xకి మైనస్ 10 sin x యాడ్ చేస్తే మైనస్ 8 sin x ప్లస్ 13 cos x ప్లస్ 2 ఇంటూ x cos x. ఇది sin xని దీనికి యాడ్ చేసేసిన అయిపోయింది. సో f డాష్ x కంప్లీటెడ్. నౌ f డబల్ డాష్ x సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ మైనస్ 8 sin x డెరివేటివ్ వాట్, cos x, 13 ఇంటూ cos x డెరివేటివ్ ఏంటి, మైనస్ sin x. సో మైనస్ sin x ఇంటూ 13 మైనస్ 13 sin x ప్లస్ 2 ఇంటూ uv మెథడ్, x ఇంటూ cos x డెరివేటివ్ మైనస్ sin x ప్లస్ cos x ఇంటూ x డెరివేటివ్ 1. ఫాస్ట్గా ఉండాలి డెరివేటివ్స్లో. మైనస్ 8 2 ఇంటూ cos x 2 cos x మైనస్ 8 ప్లస్ 2 cos x మైనస్ 6 cos x మైనస్ 13 sin x, 2 ఇంటూ మైనస్ మైనస్ 2x sin x. దిస్ ఈజ్ f డబల్ డాష్ x. వాట్ ఈజ్ f of x యాక్చువల్లీ? f of x ఏంటండి, 10 cos x ప్లస్ 13 sin x ప్లస్ 2x sin x. వాట్ ఈజ్ అవర్ క్వశ్చన్? f డబల్ డాష్ x ప్లస్ f of x చేయాలి. f డబల్ డాష్ x ప్లస్ f of x, ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు 2x sin x 2x sin x క్యాన్సిల్, 13 sin x 13 sin x క్యాన్సిల్, 10 cos x మైనస్ 6 cos x ఏమవుతుంది, 4 cos x. 10 cos xలోకి వెళ్ళి 6 cos x పోతే ఏమవుతుంది, 4 cos x. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 4 cos x ఈజ్ రైట్ ఆన్సర్. ఏం లేదు, మన డెరివేటివ్ నాలెడ్జ్ని యూజ్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయడమే. సింపుల్ ప్రాబ్లం, బట్ వీ హ్యావ్ టు డూ వెరీ కేర్ఫుల్. Next, these are the questions from 2006 and 2007. First 2005 question, 34th one. It is given x into, అంతే అండి, దాదాపుగా మనం చేసినవి మనం ఐపీఈలో చేసాము, మీకు షార్ట్ కట్స్ చెప్పినప్పుడు కూడా చేసాను, అలాంటి మోడల్సే
అలాంటి మోడల్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల మనం చేసేస్తాం. ఎక్స్ ఇంటూ రూట్ 1 + y ప్లస్ y ఇంటూ రూట్ 1 + x = 0 ఇచ్చి డెరివేటివ్ చేయమన్నాడు. ఓకే, అది ఉన్నట్టుగా అలానే పెట్టుకొని మనం డెరివేటివ్ చేయొచ్చు. చేస్తే మనకి రూట్స్తో ఇబ్బంది వస్తుంది. మనం దగ్గరుండి ప్రాబ్లం మనం క్రిటికల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో దానికోసం మనం సింపుల్గా ఎలా చేయాలో చూడండి. సో ఎక్స్ ఇంటూ రూట్ 1 + y, y ఇంటూ రూట్ 1 + xని రైట్ సైడ్ పంపించండి. -y ఇంటూ √1 + x అవుతుంది కదా. సో సింపుల్గా చేయడం కోసం చెప్తాను. నార్మల్గా అలా చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు. యూవీ మెథడ్లో మనకి వేరియబుల్ సపరబుల్ మెథడ్ మీకు తెలుసు కదా, ఆ టైప్ గుర్తుపెట్టుకోండి. అట్లా చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ పోవడం కోసం ఏమవుతుందండి, x² ఇంటూ 1 + y y² ఇంటూ 1 + x. ఓకే, రూట్ల బాధ పోయింది, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మనం యూవీ మెథడ్లో డెరివేటివ్ చేసుకోవచ్చు. ఇంకా సింప్లిఫై చేస్తున్నాను చూడండి. x² ఇంటూ 1 x² y y² x. ఇవి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతాయి, = 0. సో x² - y² కెన్ బి రిటర్న్ యాజ్ x + y ఇంటూ x - y. ఓకే, సింప్లిఫై చేస్తున్నాను. x² + y y² x² - y² ఈజ్ నథింగ్ బట్ x + y ఇంటూ x - y. ఈ రెండిట్లలో xy కామన్ తీస్తే x - y = 0. సో x - y కామన్ తీస్తే x + y + xy = 0. ఓకే, సో ఐదర్ x - y = 0 ఆర్ x + y + xy = 0. ఎక్స్ని అటువైపు తీసుకెళ్తున్నాను. ఈ రెండిట్లలో y కామన్ తీస్తున్నాను. మనకి dy/dx కావాలి కదా, y కామన్ తీస్తే 1 + x, అటువైపు వెళ్తే -x అవుతుంది. ఓకే, నౌ y = -x/1 + x. దీన్ని అటువైపు తీసుకెళ్ళండి. ఓకే, సో నౌ వీ గాట్ ఏ ఫంక్షన్ y = f of x type. Now we can differentiate in easy way, that is differentiate y with respect to its dy/dx. right hand side uv method minus బయట రాసేస్తున్నాను u/v method. Denominator 1 + x into x derivative 1 minus x into 1 + x derivative 1 by 1 + x whole square. So 1 + x minus x gets cancelled, -1 by 1 + x whole square is the right answer. So -1 by 1 + x² is the right answer. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా చేయొచ్చు, బట్ ఇట్ విల్ బికమ్ వెరీ లెంతీ. సో అందుకోసమే ఇలా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి 0. సో ఇది 0, x - y = 0, దట్ ఈజ్ x = y, దెన్ dy/dx = 1. ఇదైనా అవ్వచ్చు లేదా ఇలానైనా అవ్వచ్చు. మనకి 1 అనేది ఆప్షన్లో లేదు కాబట్టి సో ఇది 0 తీసుకుంటున్నాను. సో దాన్ని కూడా y = xలలోకి కన్వర్ట్ చేస్తే మనకి అక్కడ ఉన్న ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్. డూ ప్రాక్టీస్. నెక్స్ట్ మీరు చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం x/y = y/x ఇచ్చారు కాబట్టి దట్ ఈజ్ ఆబ్వియస్లీ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఆర్ ఓకే 2 మెథడ్స్లో చేద్దాం. 35 x/y = y/x. లాగరిథం తీసుకోండి. log x/y = log y/x. y into log x = x into log y. y uv method, y into log x derivative 1/x plus log x into y derivative dy/dx. సో ఇటువైపు కూడా x into log y derivative 1/y into y derivative dy/dx plus log y into x derivative 1. Now rearrange the terms. సో ఇది ఇటువైపు, దీన్ని ఇటువైపు తీసుకెళ్ళండి. dy/dx లెఫ్ట్ సైడ్ కామన్ తీస్తే ఇటు ఏముంటుందండి,
log x మైనస్ ఎక్స్ బై వై. రైట్ సైడ్ ఏముంది log y, ఇది ఇటువైపు వస్తే మైనస్ వై బై ఎక్స్. డూ ఎల్సిఎం తీస్తే y log x మైనస్ ఎక్స్ ఎల్సిఎం x log y మైనస్ y. సో dy by dx is equal to cross multiplication y into x log y minus y by x. ఈ ఎక్స్ని అటు తీసుకెళ్ళండి, ఒక పని అయిపోతుంది, ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. వైని ఇటువైపు తీసుకొచ్చాను, ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ ఇంటూ వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. యాక్చువల్గా దాన్ని కూడా ఇటు తీసుకురావాలి, బట్ అవర్ క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్. ఎక్స్ ఇంటూ ఇందులో మైనస్ కామన్ తీసాడు కాబట్టి ఇక్కడ కూడా మైనస్ కామన్ తీయాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఇది ఈక్వల్ టు, రెండు వైపులో మైనస్తో మల్టిప్లై చేస్తున్నానని దాని అర్థం. ఇవో దీన్ని కూడా మైనస్తో మల్టిప్లై చేయండి. సో వై ఇంటూ వై మైనస్ ఎక్స్ లాగ్ వై. సో ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ కరెక్ట్. కేర్ఫుల్గా అన్ని ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అప్పుడు కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇది చేయాల్సిందే. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ కేర్ఫుల్గా ఫాస్ట్గా చేస్తే మనం చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్ చూసి చెప్పడం కష్టం. ఓకే, లేదా మీకు ఇది ఆల్రెడీ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఎలా చేయాలి. సో ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి ఇది వేరియబుల్ ఇది కాన్స్టెంట్ అనుకోవాలి, ఇంకొకసారి అంటే ఇది వేరియబుల్ అది కాన్స్టెంట్ అనుకుంటే ఏమవుతుంది y ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1. ఓకే, ఇది వేరియబుల్ అది కాన్స్టెంట్ అనుకుంటే. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ అది వేరియబుల్ అనుకుంటే ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్, అంతే కదా, ఏ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈస్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంతే అండి, ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ 1. ఓకే, ఇది వేరియబుల్ ఇది కాన్స్టెంట్ అనుకుంటే సో ఇక్కడ ఇంటూ డివై బై డిఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్ అది వేరియబుల్ అనుకుంటే వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఇంటూ ఇన్నర్ టర్మ్ ఎక్స్ డెరివేటివ్ 1. ఒకసారి ఇది వేరియబుల్ అనుకోవాలి ఇది కాన్స్టెంట్ అనుకోవాలి, ఒకసారి ఇది కాన్స్టెంట్ ఇది వేరియబుల్ అనుకొని సాల్వ్ చేసి దెన్ టేకింగ్ కామన్ అండ్ డూ ఎల్సిఎం. ఓకే, రైట్. నెక్స్ట్ 2007లో అడిగిన క్వశ్చన్ దట్ ఈజ్ ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్. దానికి మీకు షార్ట్కట్ చెప్పాను. మీకు షార్ట్కట్ ఏంటంటే ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అన్ని XYలలో ఇచ్చినప్పుడు డివై బై డిఎక్స్కి డైరెక్ట్ ఫార్ములా మైనస్ డో ఎఫ్ బై డో ఎక్స్ బై డో ఎఫ్ బై డో వై. ఓకే, అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, అప్పుడు వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. డో ఎఫ్ బై డో వై అంటే విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయాలి, ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. సో చేద్దామా? ఓకే, సో మైనస్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, దీన్ని వై ట్రీట్ యాజ్ కాన్స్టెంట్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 3x 3y అండి, 3y. ఎందుకంటే 3y రెండు కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి, ఎక్స్ డెరివేటివ్ 1. వై స్క్వేర్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. ఈ కేసులో y కాన్స్టెంట్, ఈ కేసులో ఎక్స్ కాన్స్టెంట్, అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ థింగ్. చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం. ఎక్స్ డెరివేటివ్ 1, 2y కాన్స్టెంట్ కాబట్టి 0, 8 కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకే, కాన్స్టెంట్ డెరివేటివ్ 0 బై డో ఎఫ్ బై డో వై. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, అప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్. అదర్వైజ్ నార్మల్గా మీరు చేసుకోండి, నార్మల్ ఐపీ మెథడ్లో వేసుకోండి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ దాన్ దిస్. ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 2x స్క్వేర్ డెరివేటివ్ 0 యాజ్ ఇట్ ఈస్ టోటల్ కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్, 3 కాన్స్టెంట్, వై డెరివేటివ్ 1 విత్ రెస్పెక్ట్ టు వై వేస్తున్నప్పుడు వై డెరివేటివ్ 1 అండ్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ రాదు, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ డెరివేటివ్ 0, 2y
y derivative 1 minus a derivative 0. So this is very important step, ఈజీగా వచ్చేస్తుంది. సో మైనస్ ఆఫ్ 2 2s are 4x. ఓకే, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ 3y ప్లస్ 3y మైనస్ 4x మైనస్ ఇంటూ 1 మైనస్ 1 బై 2y మైనస్ 3x ప్లస్ 2. ఉందా ఆప్షన్స్లో? ఫస్ట్ ఆప్షనే అది. 3y మైనస్ 4x మైనస్ 1 బై 2y మైనస్ 3x ప్లస్ 2. సో ఇంప్లిసిట్ చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై 4. ఓకే, సో లాగ్ ఏ పవర్ m ఉంటే ఫార్ములా ఏంటండి? m ఇంటూ లాగ్ ఏ కదా, m ఇంటూ లాగ్ ఏ. జస్ట్ ఫంక్షన్ ఇచ్చి డెరివేటివ్ అనుకోమన్నాడు. సో y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ అంటే 1/4 ముందుకు వస్తుంది ఇంటూ లాగ్ ఏ బై బి. లాగ్ ఏ బై బి అంటే ఏమవుతుంది? లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఒకటే స్టెప్లో చేశాను చూడండి. ఫస్ట్ 1/4 ముందుకు పంపించాను. ఇది లాగ్ ఆఫ్ ఏ బై బి ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి మైనస్ 1/2 tan inverse x. This is y simplified. Now differentiate with respect to x. What is dy by dx? 1/4 into logarithm derivative 1 by x, log x derivative 1 by x, log of 1 plus x derivative 1 by 1 plus x minus log of 1 minus x derivative 1 by 1 minus x into inner term derivative 1 minus x derivative minus 1. ఇక్కడ x inner term derivative 1, ఇక్కడ inner term derivative minus 1 minus 1/2 into tan inverse x derivative 1 by 1 plus x squared. Differentiation completed. Now simplification. Okay, so 1/4 into ఇక్కడ 1 plus x into 1 minus x LCM. న్యూమరేటర్లో 1 minus x, minus into minus become plus 1 plus x minus 1/2 into 1 plus x square. x cancel, 1 plus 1 2 by 4 into a plus b into a minus b, a square minus b square. a square minus b square అంటే 1 square minus x square. 2 1s 2 2s రెండు క్యాన్సిల్ చేసారు. ఓకే, సో రెండు క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది. అఫ్ కోర్స్ అందులో ఇవ్వలేదు. ఓకే, నౌ 2 ఇంటూ MLCM 1 minus x square ఇంటూ 1 plus x square. సో ఇక్కడ 1 plus x square వస్తుంది మైనస్ ఆఫ్ ఇక్కడ 1 minus x square వస్తుంది. కేర్ఫుల్గా ఎల్సిఎం చేయండి. 1 plus x square మైనస్ ఇంటూ 1 minus 1 మైనస్ ఇంటూ x square మైనస్ ఇంటూ మైనస్ x square ప్లస్ x square. ఇది a square మైనస్ b square. 1 1 క్యాన్సిల్, x square ప్లస్ x square 2x square by 2 into 1 square minus x power 4. x square whole square అంటే x power 4. 2 2 cancel. So x square by 1 minus x power 4 is the right answer. Derivative ఒకటే స్టెప్లో అయిపోయింది, బట్ దిస్ ఈజ్ ద సింప్లిఫికేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ x is equal to a into cos theta plus log tan theta by 2 and y is equal to a sin theta, then dy by dx is equal to what? So as after observation, this is of the form parametric difference. parametric form లో ఉంది. x is equal to f of t, y is equal to g of t type లో ఉంది కాబట్టి, so what is the formula? dy by dx is equal to dy by d theta by dx by d theta. అలా చేయాలి. ఓకే, సో dy by d theta అంటే అర్థం ఏంటి? yని విత్ రెస్పెక్ట్ టు theta చేయాలి కదా. సో dy by dx is equal to a into sin theta డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు theta ఏమవుతుందండి? cos theta. ఓకే, నెక్స్ట్ బై డిఫరెన్షియేట్ x విత్ రెస్పెక్ట్ టు theta. ఇక్కడ a కాన్స్టెంట్ ఇంటూ cos theta డెరివేటివ్ మైనస్ sin theta ప్లస్
log of tan theta by 2. కేర్ఫుల్గా చేయాలి. log of tan theta by 2 అంటే ఫస్ట్ log x డెరివేటివ్ 1 by x అంటే log tan theta by 2 డెరివేటివ్ 1 by tan theta by 2. Be careful. 1 by tan theta by 2. Again inner term derivative. Inner term అంటే tan theta by 2 derivative. This into tan derivative secant square theta by 2. Okay. 1 by x. Log x derivative 1 by x. Inner term derivative secant square theta by 2. Again inner term theta by 2 derivative 1 by 2. Adi. Okay. So a cancel. Now derivative completed, differentiation అయిపోయింది. Now simplification. So cos theta by minus sin theta plus secant square theta by 2 నేను రాయొచ్చు తెలుసా, 1 plus tan square theta by 2 by 2 డినామినేటర్లో ఉంది కదా, 2 into tan theta by 2. ఓకే, 2 into tan theta by 2. Now observe cos theta by minus sin theta plus ఇది కిందికి వెళ్ళిపోతే ఏమవుతుంది, యాక్చువల్గా మనకి 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. ఇక్కడ secant square theta by 2ని 1 plus tan square theta by 2 రాయడం ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు రాశానంటే మనకి ఫార్ములా 2 tan theta by 2 by 1 plus tan square theta by 2కి ఫార్ములా ఏంటి, sin theta. 2 tan theta by 1 plus tan square theta అంటే sin 2 theta. 2 tan theta by 2 by 1 plus tan square theta by 2 అంటే sin theta. సో ఇది రెసిప్రోకల్లో ఉంది కాబట్టి, ఇది రివర్స్లో ఉంది కాబట్టి 1 by sin theta అవుతుంది. అర్థమైందా? ఇది యాక్చువల్గా ఇది sin theta, ఇది రివర్స్లో ఉంది, దీని రెసిప్రోకల్లో ఉంది కాబట్టి 1 by sin theta అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్ దీని నుంచి ఇక్కడికి. నౌ ఆఫ్టర్ దట్ వెరీ సింపుల్, cos theta by డినామినేటర్లో sin theta LCM. సో sin theta into sin minus sin square theta plus 1. ఓకే, సో 1 minus sin square theta ఏమవుతుంది, 1 minus sin square theta ఐడెంటిటీ cos square theta. సో cos theta by cos square theta, ఈ by sin theta పైకి వస్తుంది. cos square theta by sin theta అంటే దట్ ఈస్ sin theta by cos square theta. సో cos theta క్యాన్సిల్. ఫైనల్లీ sin theta by cos theta ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ tan theta. ఓకే, మీరు చాలా వర్కౌట్ చేయాల్సింది ట్రిగ్నామెట్రీ పైన, ఎందుకంటే ఇందులో డెరివేటివ్ ఒకటే స్టెప్లో అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి మొత్తం ట్రిగ్నామెట్రీకి సంబంధించిన సింప్లిఫికేషనే. ఇక్కడ మీకు 2 tan theta by 2 by 1 plus tan square theta by 2 అంటే sin 2 theta, అదే sin theta ఫార్ములా తెలియకపోతే అది అక్కడే బండి అక్కడే అయిపోతుంది, ఏం చేయలేం. అందుకనే ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ గుర్తుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. అట్లాంటి ప్రాబ్లం ఇంతకుముందు చేసాము, జస్ట్ ఇది రబ్ చేయకముందు దాంట్లో అలాంటి రూట్ ప్రాబ్లం వచ్చింది. రూట్ ప్రాబ్లం ఉంటే ఏం చేసాం మనం, సింప్లిఫై చేసి సాల్వ్ చేసాం కదా. సో దీన్ని కూడా అలానే చేద్దాం. సో x is equal to 1 minus root y by 1 plus root y. ఓకే, రూట్ లేకుండా చూసుకుందాం. క్రాస్, ఓకే, రూట్ ఉన్నా మీరు చేయగలుగుతారంటే చేసుకోండి, నో ప్రాబ్లం. x ఇంటూ 1 ప్లస్ రూట్ వై ఈజ్ ఈక్వల్ 1 మైనస్ రూట్ వై. ఫంక్షన్స్ టాపిక్ లాగా మనం దీన్ని వైలల్లో రాస్తున్నాను. వైలల్లో అంటే ఎక్స్ ఇంటూ రూట్ వై దిస్ వన్. సో వైలలో రాయాలంటే వైలు ఒకవైపు తీసుకురండి, ఎక్స్ని ఇటువైపు తీసుకురండి. నా రూట్ వై కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 by 1 minus x. సో రూట్ వై ఈజ్ ఈక్వల్ టు 1 minus x by 1 plus x. ఓకే, నా రూట్లు తీసేయాలన్నాను కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రూట్ వైని స్క్వేర్ వేస్తే వై అవుతుంది, ఇటువైపు 1 minus x by 1 plus x హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, రైట్.
నౌ వైలలో ఫంక్షన్ తయారు చేసుకున్నాం. ఓకే, మనం చేయాల్సిందల్లా అదే అండి. ఇంతకటి ప్రాబ్లంలో కూడా అలానే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రెడీ చేసుకొని దెన్ వీ కెన్ డిఫరెన్షియేట్ dy బై డిఎక్స్ కదా క్వశ్చన్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dy బై డిఎక్స్. చూడండి, ఫస్ట్ అది మనకి ఎక్స్ పవర్ ఎన్ లాగా కనబడుతుంది. ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఏంటి? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అంటే 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1, రైట్. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 తర్వాత ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. సో ఇన్నర్ టర్మ్ అంటే యూ బై వి మెథడ్లో ఉంది కాబట్టి వి డినోమినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ 1 డెరివేటివ్ 0 మైనస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1. నెక్స్ట్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినోమినేటర్ 1 డెరివేటివ్ 0 ఎక్స్ డెరివేటివ్ 1 బై డినోమినేటర్ స్క్వేర్. ఓకే, నౌ సింపుల్ 2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ by 1 plus x into 1 plus x whole square 1 plus x whole cube. Here x cancel, minus 1 minus 2 into 2 minus 4 into 1 minus x by 1 plus x whole cube. ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేస్తే 4 ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్. minus 1 minus 2 into 2 minus 4. సో 4 into x minus 1 by 1 plus x whole cube ఇందులో ఇక్కడ ఉంది. ఓకే, సో మనకి ఇది 1 to 2 minutes పడుతుంది కావచ్చు ప్రాబ్లం చేయడానికి, బట్ ఆ ఐడియా రావాలి, అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో డైరెక్ట్గా చేస్తే మనకి రూట్లలో వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, అందుకని రూట్ని మనం తొలగించుకున్నాం అనుకోండి మనకి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇలాంటివి యూనివర్స్ ఫార్ములాస్ ఈ లోపల ఏమైనా కనబడగానే అది సబ్స్టిట్యూషన్ అని గుర్తు రావాలి. అందులో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంటే సబ్స్టిట్యూషన్ ఏంటి? టాన్ టీటా. ఓకే, సో 41 క్వశ్చన్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ √1 బై √1 ప్లస్ టీ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఉంది కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ టాన్ టీటా, దెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ టీ. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ ఏమవుతుందో చూద్దాం. cos inverse of 1 by under root of 1 plus tan square theta 1 by √1 plus tan square theta ఐడెంటిటీ గుర్తు తెచ్చుకోండి. 1 plus tan square theta అంటే secant square theta, దానికి రూట్ అప్లై చేస్తే sec theta అవుతుంది. cos inverse of 1 by sec theta 1 by sec theta become cos theta, cos inverse of cos theta become theta. సో ఎక్స్ టీటా అయింది. టీటా ఈజ్ నథింగ్ బట్ టాన్ ఇన్వర్స్ టీ. ఓకే, నెక్స్ట్ ఇది కూడా y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ టీటా బై √1 ప్లస్ టీ స్క్వేర్ ఆల్రెడీ చేస్తే మనకేమొచ్చింది? సెక్ టీటా వచ్చింది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ టీటా అంటే 1 బై కాస్ సైన్ టీటా బై కాస్ టీటా, sec theta అంటే 1 by cos theta, cos theta cancel. సో sin inverse of sin theta y is equal to theta. సో x theta నే y theta నే వచ్చింది కాబట్టి therefore x is equal to y, both are same. ఓకే, ఇది రెండు సేమ్ అన్నమాట. మనం సబ్స్టిట్యూషన్లో చేయడం వల్ల మనకు ఆ విషయం తెలిసింది. లేదా మీరు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీకు చూడగానే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్ ఇది ఈక్వల్ టు ఇది టాన్ ఇన్వర్స్ టీ అని, ఇది కూడా టాన్ ఇన్వర్స్ టీ అని, బోత్ ఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ 1. వై కదా, వై డెరివేటివ్ dy బై డిఎక్స్, ఎక్స్ డెరివేటివ్ 1. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్, ట్రిగ్నామెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. డెరివేటివ్ ఆఫ్ ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో డెరివేటివ్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఏ ఇంటూ ఓకే రాస్తున్నాను టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1ని లాగ్ ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1.
ఓకే, సో దీని డెరివేటివ్ ఏమని ఇచ్చారు, 1/x⁴ - 1. ఇందాక చేసాము ఇలాంటి ప్రాబ్లమే చేసాము. ఓకే, సో గుర్తుపెట్టుకోవచ్చు కూడా. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a - 2b, రైట్. ఓకే, నౌ a into tan inverse x derivative 1/1 plus x² plus b into log of x minus 1 derivative 1/x minus 1 into inner term derivative 1 minus 1/x plus 1 inner term derivative 1 is equal to 1/x⁴ minus 1. Now a by 1 plus x² plus b into here x minus 1 x plus 1 LCM ఇందాక చేసాము సేమ్ ఇలాంటి ప్రాబ్లమే. x plus 1 minus of x minus 1 LCM చేశాను. So this can be written as a power x a by x² plus 1 b into x plus 1 minus x plus 1 by x² minus 1 a plus b into a minus b a² minus b². x cancel. Now here LCM x² plus 1 into x² minus 1 a into x² minus 1 plus 1 plus 1 2b into x² plus 1 is equal to 1/x⁴ minus 1. So these two gets cancel. a plus b into a minus b a² minus b² అంటే x⁴ minus 1 అవుతుంది. సో ఫైనల్లీ we got a into x² minus 1 plus 2b into x² plus 1 is equal to 1 వచ్చింది. మరి మనకి a minus 2b రావాలి. ఓకే, సో a minus 2b రావాలంటే ఇందులో a రావాలంటే x ఏం కావాలి, 0 కావాలి. సో పుట్ x is equal to 0. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్ హియర్. x 0 పెడితే ఏం జరుగుతుందో చూడండి. 0 minus 1 minus 1 plus 2b into 0 plus 1 1 is equal to 1. Okay, so minus a plus 2b is equal to 1. Both sides minus multiply చేస్తే అన్నింటిని మైనస్ ఇంటూ మైనస్ కామన్ మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ 2b మైనస్ 2b మైనస్ ఇంటూ 1 మైనస్ 1. సో a minus 2b వాల్యూ ఈజ్ మైనస్ 1. ఓకే, ఇలాంటి ప్రాబ్లమే ప్రీవియస్ జస్ట్ దీనికన్నా ముందు స్లైడ్లో చెప్పాను. ఇలాంటి మెథడే ఉంటుంది. సో సేమ్ అలానే ఫాస్ట్గా చేసేసి దెన్ రిప్లేస్ x విత్ 0, దెన్ వీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ a minus 2b. ఓకే, సో స్టూడెంట్స్ డెరివేటివ్స్లో చాలా ఇప్పుడు మీకు ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ ఎలా చేసాం, షార్ట్ కట్ మెథడ్లో చేసాం. సబ్స్టిట్యూషన్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, అవి కూడా షార్ట్ కట్స్ కిందకి వస్తాయి. సబ్స్టిట్యూషన్ ఇదంతా సేవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. ఇలా చాలా ప్లేస్లలో షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు, బట్ కొన్ని మాత్రం ప్రాసెస్ చేయాల్సిందే. సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ని మెథడ్స్ని ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, అండ్ ట్రిగ్నామెట్రీని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.